ఆకలేసినప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని బంధువులు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని స్నేహితులు. వాడు చచ్చిపోయిన తర్వాత వచ్చి అయ్యో పాపం అంటే ఎవడు చూడొస్తాడరా. తల్లిదండ్రులను చూసుకోలేని కొడుకులు, అమెరికాలో ఉంటేంది అడుక్కొని తింటేంది. ఒరే ముసలివాడా, నీకు అవసరమారా ఈ వీడియోలు అవసరమారా? పొలంలో పని చేసుకొని ఇంట్లో తొంగోక నీకు అవసరమారా ఇలాంటి వీడియోలు అని చెప్పి పెట్టారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో అందరికీ తెలుసు. బట్ అందరికీ కూడా అది వర్కౌట్ కాదు. కొంతమంది మాత్రమే సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటారు. టిక్టాక్ వచ్చినప్పుడు టిక్టాక్ని యూజ్ చేస్తూ తమ టాలెంట్ని చూపిస్తూ చాలామంది ఫేమస్ అయ్యారు. ఆ ఫేమస్ అయిన వాళ్ళలో ఈరోజు ఒక గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనే బతుల గోపాల్ గారు. సో తర్వాత యూట్యూబ్ అండ్ ఇంకా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తన వీడియోస్ చేస్తూ ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన జర్నీ గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బికాజ్ ఎందుకంటే ఆయన విలేజ్లో వ్యవసాయం చేస్తూ అండ్ ఇంకా డైరీ ఫామ్ కూడా ఒకటి మెయింటైన్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీ రీల్స్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి నేను షాక్ అయ్యాను. ఏంటి అసలు ఈయన ఇంత యాక్టివ్గా ఈ ఏజ్లో అసలు ఎలా చేస్తున్నారు, అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. సో ఏంటి అసలు మీకు ఫస్ట్ నుంచి టిక్టాక్ నుంచి అది మీకు ఎట్లా తెలిసింది? టిక్టాక్ నేను గేదెల దగ్గర ఉంటూ చూస్తుంటే నేను కూడా ఎందుకు చేయకూడదని అనిపించేది. అలా నేను 1-2 వీడియోలు పెడితే చుట్టుపక్కల వాళ్ళు నవ్వడం, నీకు అవసరమా అని అలా ఎలా చేయడం, ఎవరు లేని దగ్గర పోయి సీక్రెట్గా తీసుకొని నాది నేను చూసుకొని సంతోషపడడం, అలా స్టార్ట్ చేశాను. అది కాస్త మంచి ఇక నేను అవి ఎలా అంటే నా అనుభవాలు చెప్పడం మొదలుపెట్టాను. ఇంక ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పి నేను జరిగిన బాధలు, నా కళ్ళ ముందు కొంతమంది ఫ్యామిలీలో కొన్ని గొడవలు, తల్లిదండ్రులకు కొడుకులకు భార్యాభర్తలకు జరిగే విధి విధానాలు, డిస్కషన్లు అవి చెప్పడం మొదలుపెట్టా. మోటివేషన్లు అవి మన ముందుకు తీసుకెళ్ళినాయి. 1-2 చెప్పగానే వైరల్ అవ్వడం, జనాలు అవి ఇష్టపడడం, బాగా లైకులు రావడం, రోజు లైకులు చూసుకొని నేను మురిసిపోవడం, కామెంట్ చూసి సంతోషపడడం, అలా ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ దొరికింది. నా పని నేను చేసుకుంటూ నా కష్టాన్ని మర్చిపోతూ ఈ ఆనందంగా ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టినా. ఏ ఊరు మీది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పక్కన చిన్న విలేజ్. ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఏ గ్రూపు? సిఈసి. ఓకే. సో మరి ఇంటర్మీడియట్ చదువుకుని మీరు తర్వాత వ్యవసాయం చేశారా, ఏమైనా జాబ్ చేశారా? జాబ్ ఏం చేయలేదండి, డ్రైవర్గా పనిచేశాను కొన్ని రోజులు. అప్పుడు అయిపోయిన తర్వాత చదువు అంటే డిస్కంటిన్యూ చేశాను. నాకు ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. కొంత ఆస్తులన్నీ ఆగం అయిపోవడం వల్ల మా మేనమామ వాళ్ళ దగ్గరికి వచ్చి పెరిగాను నేను. యాక్చువల్లీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకి రావడం జరిగింది. మా మేనమామ తీసుకొచ్చి నన్ను పెంచాడు అనమాట. అమ్మగారు? ఆయన అమ్మగారు ఉన్నారు. అమ్మ ఒకటి, 2 కొడుకులు, ఒక అక్క. అయితే అక్క మ్యారేజ్ అయిపోవడం వల్ల ఇద్దరమే ఉన్నాము. పెంచడానికి అమ్మకి ఇబ్బంది ఉండడం వల్ల మా మేనమామ సింగరేణి కాలేజ్లో ఎంప్లాయీ. తను మా బాధలు చూడలేక మమ్మల్ని తీసుకొచ్చి పోషించి పెద్ద చేసిండు. దానివల్ల నేను ఇక చదువుకోవడానికి ప్రోత్సహించలేదు కదా, అన్నం పెట్టడమే ఎక్కువ. ఎంతగానో ప్రోత్సహించగలరు వాళ్ళ పిల్లలతో పాటు మనల్ని కూడా పెంచడం అంటే. నేనేదో కొంతవరకు కుంటుపడ్డాయి, ఇంకా పని చేసుకోవడం మొదలుపెట్టి అమ్మకు కొద్దిగా సపోర్ట్ అవ్వాలని ఏదైనా పని చేసి తీసుకొచ్చిన డబ్బులు అమ్మకి ఇవ్వడం, అలా నాకున్న పరిజ్ఞానాన్ని. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా డ్రైవర్గా చేస్తూ అట్లా వచ్చిన డబ్బులు మీ అమ్మగారికి హెల్ప్ చేస్తూ అట్లా. తర్వాత కొంచెం చిన్న వ్యవసాయం ఉంది కదా, కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా నాకు పరిజ్ఞానం పెరిగి ఆ వ్యవసాయం చేయాలి, కొంచెం డబ్బులు మంచిగా సంపాదించి అమ్మని మంచి పొజిషన్లో చూసుకోవాలనే ఆలోచన ఉండేది. అలా చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యలో ఈ టిక్ టాక్ వచ్చింది. వ్యవసాయం చేసి వ్యవసాయంలో లాస్ అయ్యాను బాగా. కొంచెం 2 ఎకరాల భూమి ఉంది. దాంతోపాటు ఇంకా కౌలు చేస్తే బాగుంటుంది, ఇంకా మంచి ఆదాయం తెచ్చుకోవాలనే ఆశ ఉండేది బాగా. ఎందుకంటే బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, చూశాను కదా. ఇంకా మరింత సంపాదించాలి, కొంచెం వ్యవసాయం మనం కౌలు తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తే మంచి ఆదాయం వస్తుంది, అమ్మని మంచిగా చూసుకోవచ్చు, మన కుటుంబం మంచి డెవలప్ అవుతుంది అనే ఆశ ఉండేది. ఆశ కాస్త అడియాసలు అయింది. ఎందుకు, ఏం జరిగింది? వరి పొలం వేసాం అనుకోండి, వరి పొలం కోసి కుప్పను వచ్చే టైంలో వర్షాలు రావడం, లేదా కోసేటప్పుడే కోతకు ముందు రాళ్ళ వానలు కుడితే ఆ గింజలన్నీ రాలిపోయి మనం అనుకున్న దిగుబడి రాకుండా లాస్ అవ్వడం,
అలా మిరప తోట వేసుకుంటేనేమో దానికి వైరస్ రావడం, అలా అయిపోయి తడిసిపోవడం, ఈ వర్షాలకి తడిసిపోవడం, అలా నష్టపోవడం, అనుకున్న ఆదాయం రాక మనం పెట్టిన పెట్టుబడి కూడా సరిపోక ఇంకా అప్పు మిగలడం, అలా జరిగేది. ఎన్ని ఎకరాలు మీరు అంటే ఓన్ 2 ఎకరాలు అన్నారు కదా, ఇంకా 5-6 ఎకరాలు 8 ఎకరాలు అట్లా చేసామండి ఎక్స్ట్రా. ఓకే, అట్లా నష్టపోయాను. ఎకరం అంటే కౌలు ఎంత ఉంటుంది, మీకు పెట్టుబడి ఎంత అవుతుంది? పొలానికి ఒక రకంగా ఉంటుంది, మెట్ట దానికి ఒక రకంగా ఉంటుంది. మనం పెట్టి మొత్తం పంట మీద ₹1,00,000 పెట్టుబడి పెడితే 80,000 ఆదాయం వచ్చింది అనుకోండి, 20,000 అప్పు మిగిలిపోతుంది కదా. 80,000 వస్తుందా? 80,000 వచ్చినా 20,000 అప్పు మిగిలితే 20,000 మళ్ళీ మనం అప్పే కదా కట్టాలి కదా. మనం తిండి మళ్ళీ తిండి అప్పు తెచ్చుకొని తినాల్సి వస్తుంది కదా. అలా డబల్ అయిపోతుంది అప్పు. నెక్స్ట్ ఇయర్ తీరుతుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో రకమైన బాధ. అలా అలా అప్పు పాలైపోయి ఉన్న సంసారం ఇంకా దెబ్బ కొట్టే అవకాశాలు వచ్చినాయి. సంసారం సాగని పరిస్థితి. మ్యారేజ్ ముందేనా మీరు వ్యవసాయం? మ్యారేజ్ అయినాక. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ 90లో. 90. ఓకే. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్. ఓకే, ముందు లవ్ చేశారా? నేను మా మేనమామ గారి ఇంట్లో ఉన్నాను కదా, మా మేనమామ బిడ్డని నేను లవ్ చేశాను. ఇష్టపడి ఇద్దరం. మా మేనమామ గారికి భరోసా ఉందన్నమాట పిల్లోడికి. ఆయన ఒప్పుకున్నారా మరి? అంటే ఇంట్లోకి తెచ్చి పెంచుకుంటే అమ్మాయిని అట్లా అనలేదు. అట్లా అనకుండా అంటే నన్ను చిన్నప్పుడు నేను చూశాడుగా, ఆయన చేతిలో పెరిగానుగా, ఏం అలవాటు లేకుండా మంచిగా ఉన్నాడు. ఏ పని చేసినా నా బిడ్డను సాత్రనే ధైర్యంతో ఏ ఇబ్బంది లేకుండా నాకు పెళ్లి చేశాడు అతను బిడ్డనిచ్చి. పెళ్ళి అయినా కూడా కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండడం, కొంచెం సపోర్ట్ తీసుకొని అలా అలా పుషింగ్ ఇచ్చాడు. కన్నా తల్లిదండ్రులు మరణించినా మేనమామలు ఉండాలంటారు కదా, తల్లిదండ్రులు లేకపోయినా మేనమామలు ఉండాలనే సామెతకు మా మేనమామకు నిజంగా శిరసోంచి దండం పెట్టిన ఆయన జన్మలకు రుణం తీర్చుకోలేము. ఓకే, రైట్. పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరండి, పాప బాబు. ఏం చేస్తుంటారు వాళ్ళు? బాబు ప్రైవేట్ జాబ్ చేస్తాడు, పాప మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు వాళ్ళ జీవితం అంటే మరి బాగా చదివించారా పిల్లలు ఇద్దరిని? బాబు చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఐటీఐ చేశాడు. పాప వచ్చేసి డి ఫార్మసీ చేసింది. అమ్మాయి చదువుకుంది, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, తర్వాత మీరు అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేయడం ముందే? అవునండి, అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత. మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాతనే నేను అది ఇంకా అబ్బాయికి అలాగే వ్యవసాయంలో వచ్చిన లాస్ని నేను పూడ్చుకోవడం కోసం ఎలా అని ఆలోచన చేసి ఒక 4 గేదెలు కొనుక్కుందాం, మరి పాలైన అమ్ముదాం కనీసం. ఇట్లన్నా నాకు మొదటి నుంచి పాలు ఉండేవి, కానీ 1-2 గేదెలు మన వ్యవసాయంతో పాటు నడిచేది. లేదు ఇంకా మనం దీని మీద కొంచెం కష్టపడదామని ఒక 4 గేదెలు కొని ఆ 4 కాస్త 8, 8 కాస్త 16 అట్లా డెవలప్ చేశారు. ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం? ఇప్పుడు ఒక 15 దాకా ఉన్నాయి. 15 గేదెలు. ఓకే, మీకు ఆ 2 ఎకరాల్లోనే ఈ ఫామ్? అందులోనే ఇంకా గడ్డి అంతా చదురుబాటు చేసుకుని ఓన్లీ గేదెలకి అది ఫామ్ కింద చేసుకున్నాను. దాంతోపాటు ఇంక నేను గేదెలకు వెళ్ళినప్పుడు ఇదో బాగా కష్టం ఉండేది కదా, మనసంతా ఏదో బాధలు సమస్యలను మర్చిపోవడానికి ఈ రీల్స్ చూసుకుంటుండేది. ఆ రీల్స్తో నేను కూడా చేస్తే బాగుండే, నేను కూడా చేసి మొదలుపెట్టా. జనాల ఆదరణ బాగా దొరికింది నాకు. ఊర్లో వాళ్ళు ఏమనేవారు, మీ రిలేటివ్స్ కానీ ఊర్లో జనాలు కానీ? కొద్దిగా హేళన చేసేవారు. ఏమనేవారు? వీడికి అవసరమా ఇప్పుడు ఈ ఏజ్లో రీల్స్ అవన్నీ అని అనేవాళ్ళు. ఎవరు లేని దగ్గర పోయి తీసేవాడిని నేను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా అని దూరంగా పోయి చెట్లలో పొలాల సాటు కట్టి పోయి తీసేవాడిని. అవి కాస్త వైరల్ అయినాక అప్పుడు పర్వాలేదు, బాగానే తీస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు, జనాల్లో మంచిగా పోతుందని అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆదరణ లేని పరిస్థితులు ఉన్న నేను ఈ రీల్స్ డెవలప్ అయిన తర్వాత కొద్దిగా ఎక్కడికి పోయినా పలకరించడం, దగ్గర తీసుకోవడం, మాట్లాడడం జరుగుతుంది. సంతోషం అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మీ మిసెస్ కానీ ఏమంటారు మీ వీడియో? మా మిసెస్ తీస్తుందండి, కెమెరాతో వీడియో తీయమంటే సపోర్ట్ చేస్తుంది. ఓకే, మా తమ్ముడు కొడుకు తీస్తాడు ఎక్కువ. ఇంకా మా పిల్లలు అప్పుడు నవ్వేవాళ్ళు, అవసరం వాడండి అనేవాళ్ళు. ఇప్పుడేమో నువ్వు ఫేమస్లే నవ్వుతారు. ఓకే, సో మరి ఇప్పుడు అంటే 15 గేదెలు అంటున్నారు కదా మీకు? మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే పాలు? మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాయండి. ఎన్ని? 2 పూటలు అన్నీ ఇవ్వవు, ఒక 5-6 గేదెలు ఇస్తాయి. 5-6 గేదెల పాలు పిండి ఏ పూట ఆ పూట పబ్లిక్ సర్వీస్ చేస్తారు, ఇళ్ళకి పోయి పోసేస్తాను నేనే. ఓకే, ఇళ్ళకి కేంద్రాలు? ఇళ్ళకే స్వచ్ఛమైన పాలు, కల్తీ లేని స్వచ్ఛమైన పాలన ఇస్తున్నా అంటే నేను నాకు గర్వంగా ఫీల్ అవుతున్నా. 10 మంది ఆరోగ్యాలు కాపాడుతున్నా, 10 మందికి సేవ చేస్తున్నా. ఈ ఆనందాన్ని అట్లా పంచుకుంటున్నా. నేను పాలకి వెళ్తే ఒక 5-6 ముసలోళ్ళకి కూడా ఫ్రీగా పాలు పోయడం. వృద్ధులు ఉంటారు కదా, అసలు ఏ ఆధారం లేకుండా తల్లిదండ్రులు అంటే బిడ్డల సపోర్ట్ లేని వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళని పిలిచి పోసి వస్తా. నేను పని చేసుకుంటూనే
ఓ 10 మందికి ఆదరణ కల్పించాలనే కోరిక. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగినా వాళ్ళకి 100 రూపాయలు అవసరం ఉంటే నా దగ్గర 50 ఉంటే 50 ఇచ్చేస్తా. ఆకలి అవుతుందంటే అన్నం పెట్టడం కానీ, ఇంకా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అంటే ఇంకా చాలా మందికి సాయం చేస్తున్నా. ఇది లైవ్ పెట్టినప్పుడు అందరికి చెప్పడం, వాళ్ళ అకౌంట్లో ఎంత అమౌంట్ వేయడం, నా దగ్గర ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళకి ఇవ్వడం, చాలా మందికి సాయం చేసిన, ఇంకా చేస్తా భవిష్యత్తులో. ఓకే, సూపర్ అండి. అండ్ యూట్యూబ్ కూడా మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తుంటారు. యూట్యూబ్లో బర్రెల బాబాయ్ అని బర్రెల బాబాయ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఓకే, మీకు అన్నీ తెలుసా ఇవన్నీ? యూట్యూబ్కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అన్ని ఆప్షన్స్ నేర్చుకున్నానండి. నేర్చుకున్నా. ఇప్పుడు మా పిల్లలు చూపిస్తారు. ఏం కావాలన్నా వీడియో, ఏది కావాలన్నా ఆడియో కావాలన్నా సెట్ చేసుకోవడం, మా పిల్లలు ఎడిటింగ్ అంతా మీరు చేసుకుంటారు ఫోన్లో? నేనే చేసుకుంటా. కూర్చొని గేదెల దగ్గర కొంచెం ఫ్రీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని జాగ్రత్త చేసుకుంటా. తెలియకపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని తెలుసుకుంటా, మా పిల్లల్ని కూడా తెలుసుకుంటా, సలహా తీసుకొని చేస్తూ ఉంటా. ఎడిట్ నేనే చేసుకుంటా. ఓకే, అవునండి. ఫాలోవర్స్ 148K ఎంత వచ్చినట్టున్నారు మీకు ఇన్స్టాగ్రామ్? 1,00,000 పైన ఉన్నారండి. ఫస్ట్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత సపోర్ట్ రాదు, అంతమంది ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. మీది ఏదైనా ఒక వీడియో వైరల్ అయినప్పుడు మీకు ఎక్కువ కామెంట్స్ వస్తే వెంటనే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరుగుతారు. ఆ వీడియో ఏంటిది మీది? అంటే టిక్టాక్లో ఉన్నప్పుడు ఒక వీడియో ఉండేదండి. ఆకలేసినప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని బంధువులు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని స్నేహితులు, వాడు చచ్చిపోయిన తర్వాత వచ్చి అయ్యో పాపం అంటే ఎవడు చూడొస్తాడరా అని ఒక వీడియో పెట్టిన. చాలా ఫీల్ మ్యూజిక్ ఎడిట్ చేసి పెట్టా. అది 6 మిలియన్ పోయింది. ఆటోమేటిక్గా అసలు ఎక్కడ లేని ఆదరణ. కామెంట్స్ కూడా కేలల్లో వచ్చాయి. ఓకే, చాలా సంతోషం అనమాట. 1 డేలోనే 20K పోవడం అంటే ఇంకా అది చాలా హ్యాపీ కదా. ఇంత వ్యూస్ వచ్చినాయి అంటే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా పిల్లలు కూడా చూసి వామ్మో నువ్వు వైరల్ అయిపోయినావు అని చెప్పడం సంతోషపడి అనిపించేది. ఓకే, షార్ట్ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశారు కదా మీరు? అవునండి. రైతు రాత. ఇంకా పెద్ద సినిమా కూడా చేశానండి ఈ మధ్య, కర్కశం, కర్నూలులో షూట్. ఓకే, హీరోయిన్ తండ్రిగా అవకాశం దొరికింది. మంచి సినిమా, పెద్దది. ఓకే, అది ఇంకా రిలీజ్కు దగ్గరలోనే ఉంది. రైతు రాత చేసిన తర్వాతనే ఆయన గారు చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. నేను టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాండి, మీరు చేయగలరని అడిగితే ఫోన్ నెంబర్ పెట్టమంటే పెడితే నాకు ఫోన్ చేసి పిలిపించారు. కర్నూలులో వెళ్ళి ఒక 45 రోజులు షూట్ చేసి వచ్చాను. మా బర్రెలకి వెళ్ళి మా తమ్ముడు పిల్లలు వాళ్ళు చూసుకుంటే, సినిమాలో అవకాశం వచ్చిందన్న మా వాళ్ళందరూ కూడా ఎల్లు వదులుకోవద్దు అవకాశాన్ని అని చెప్పి ఇంట్లో పనిచేసి నన్ను పంపించారు. సూపర్. ఊర్లో ఏం జరిగినా అక్కడికి వెళ్ళి మీరు వీడియో తీస్తుంటా అండి. మంచి అయినా చెడైనా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎవరికైనా కష్టం వచ్చినా, లేదు ఎవరైనా డిస్కషన్ చేస్తుంటే దానికి సంబంధించి వాళ్ళ పేర్లు పెట్టకుండా ఆ విషయాన్ని చెప్పేస్తా, పబ్లిక్ తెలవాలని. ఇప్పుడు ఎవరినైనా కొట్టడం కానీ, అక్రమంగా ఎవరైనా ఏమైనా అనడం కానీ అవి చెప్తే నేను అవి చెప్తా మళ్ళీ. ఓకే, ఎవరైనా తండ్రి మాట అయినా కొడుకున్నా, తల్లిదండ్రులు ధిక్కరించే బిడ్డలున్నా, అలాంటివన్నీ నేను వినంగానే నాకు వెంటనే అనిపిస్తుంది, అబ్బా ఇంత బాధ కలుగుతుంది, తండ్రి నిద్రపోడు కదా, వానికి ఎంత బాధ ఉండొచ్చు అని చెప్పేస్తుంది. వాళ్ళు చూసుకున్నా కానీ అబ్బాయి ఇది నాలాగానే ఉందేమే అని అనుకునేటి చాలామంది పిల్లలు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నువ్వు చెప్పిన మాట విని నేను నిజంగా ఈరోజు మా నాన్న మాట వింటున్నాను, నాకు 100 ఫోన్లు వచ్చినాయండి. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫోన్లు చేసి చెప్తా ఉంటారు, మెసేజ్ పెట్టి. ఎవరైనా అంటే ఇటువంటి విషయాలు, మరి ఎవరి విషయాలైనా మీరు అలా వీడియో రూపంలో పెట్టినప్పుడు ఎవరైనా తిట్టడం కానీ, నెగిటివ్ కామెంట్, చిన్న క్లాషెస్ కానీ ఇటువంటివి ఏమైనా ఫేస్ చేయాలి? తీసేయమన్నారు వీడియోస్. ఏం చేశారు? ఒక తల్లి అడుక్కుంటుంది, కొడుకున్నాడు తనకి. కొడుకు పేదవాడే అయినా సరే, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక కొడుకు తన తల్లి నడవలేని స్థితిలో కర్ర పట్టుకొని అన్నము ఇంటింటికి తిరిగి అడుక్కుంటా ఉంటే చూసిన. అది నేను చాలాసార్లు చూసి మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పా, మీ గల్లీలో అడుగుతుంది అమ్మ కొంచెం అన్నం పెట్టిన ముసలమ్మ కంటే. వాళ్ళు కూడా పాపం రోజు డైలీ అన్నం పెట్టడం. ఇక నాకు ఒక 10-15 రోజులు చూసిన తర్వాత నాకు బాధేసింది, ఈమె గురించి ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే అని ఒక వీడియో పెట్టా. ఏమనంటే, తల్లిదండ్రులను చూసుకోలేని కొడుకులు అమెరికాలో ఉంటేంది, అడుక్కొని తింటేంది అని ఒక వీడియో. ఒక తల్లి ఎన్ని కలలు కంటుంది కదా పుట్టినప్పుడు, ఆ కొడుకుని ఒళ్ళో పెట్టుకొని ముద్దాడుతూ ఎన్నో కలలు కంటుంది, నన్ను
ముద్దాడి మురిపం తీర్చుకుంటుంది. అలాంటి తల్లి నువ్వు ఎదుగుతున్నా కొద్దీ తల్లి ఒదిగిపోతుంది. ఆ ఒదిగిపోయిన తల్లికి లాస్ట్కి అన్నం లేకుండా అడుక్కోవడం దారుణం కదా అని చెప్పి ఒక వీడియో చేశా. ఆ వీడియో తనకు చేరింది. వాళ్ళ అమ్మని చూపెట్టానుగా, వాళ్ళ అమ్మని చూపెట్టా. ఆ తల్లి చూడండి గోడను పట్టుకొని పాక్కుంటూ వచ్చి అన్నం కూడా లేని పరిస్థితిలో వణుక్కుంటూ వచ్చి అన్నం తింటుంది. ఆ తల్లికి నిజంగా ఇలాంటి బాధ ఏ తల్లికి రాకూడదని చెప్పి వీడియో చేయడం వల్ల అది వైరల్ అయ్యి వాళ్ళ కొడుకు చేరగానే వాళ్ళ కొడుకు ఎంక్వైరీ చేసిన దగ్గరకు వచ్చిండు, ఈ వీడియో తీసేయండి అని. నేను ఈ వీడియో తీసేస్తా కానీ ఆ తల్లి కష్టం ఏంటి కానీ ఇంకోసారి నాకు అట్లా కనపడితే నేను ఒప్పుకోనని చెప్పిన. లేదన్నా దండం పెడితే ఆ వీడియో తీసేయండి అని చెప్పి అడిగాడు. ఇక తీసేసిన. బాధ అనిపించింది. కాకపోతే మళ్ళీ వాళ్ళని మనం వ్యతిరేకించలేము కదా, ఎందుకో వాళ్ళ కొడుకు నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పని ఇంకా మా అమ్మ అంతే అది ఇదని ఏదో చెప్పాడు అతను. సరే ఏదేమైనా తల్లికైతే న్యాయం జరిగింది, మళ్ళీ కనిపించలేదు. అలా నాకు బాధ అనిపిస్తే అలా పెట్టేవాను అనమాట. చాలామంది ఎదుర్కొన్నా. ఒక వీడియో కేరళలో వెళ్ళిన తర్వాత ఇంకా ఆ వీడియో గురించి ఇప్పుడు చెప్పను కానీ అది ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. వైరల్ అయితే చెప్పులు, తుపాకులు, కత్తులు అవి పెట్టి నన్ను భయపెట్టించారు. ఇంకా ఆ వీడియో గురించి చెప్పనులేండి ఇప్పుడు. దేనికి సంబంధించింది అసలు? అది ఇదే ఒక జనరేషన్లో ఎలా ఉండాలి దాని మీద ఒక సబ్జెక్ట్ చెప్పాను. మరి తప్పే ఉంది. జనరేషన్ ఎలా ఉన్నారు అంటే అది కొంతవరకు మంచి, కొంతవరకు చెడు. మళ్ళీ దాన్ని ఇప్పుడు రిపీట్ చేసుకోవడం వల్ల నాకు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది చాలా వైరల్ అయ్యి ఇంకా డిలీట్ చేశా. అంటే నేను తెలిసి చేశానా, తెలియక చేశానా, యథార్థం అయితే కొంతవరకు తెలియక చేసినట్టే అనిపించింది నాకు. అంటే మీరు మెసేజ్ అయినా చెప్పండి. మెసేజే ఏంటి అసలు ఏంటంటే అది నన్ను వైరల్ చేసిందా లేకపోతే నేను ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి చెప్పానో నాకు తెలియలేదు. వాస్తవంగా నాకు కొత్త అప్పుడు స్టార్టింగ్ నేను టిక్టాక్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో చెప్పిన వీడియో, అంటే ఒక 5-6-10 వీడియోల తర్వాత చెప్పిన వీడియో అనమాట. అది చెప్పవచ్చో చెప్పకూడదు? పర్లేదు చెప్పండి, ఏం కాదు. మేబీ అది ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే తర్వాత మనం ఎడిట్ చేద్దాం. ఒకవేళ మళ్ళీ నేను దానికి వెంటనే వీడియో చేసి ఏమన్నానంటే, ఒకవేళ నాది పొరపాటు క్షమించండి, నేను ఈ వీడియో తీసేశాను. ఎవరివైనా మనోభావాలు కానీ మనసులు దెబ్బతింటానికి అయితే నేను ఈ వీడియో చేయలేదు, నేను వీడియో తీసేస్తున్నా అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వీడియో పెట్టాను. వీడియో పెడితే ఇంకా అందరూ అప్పటి నుంచి నాకు ఫస్ట్ టైం బ్యాడ్ కామెంట్స్ రావడం అనేది ఆ వీడియో. చెప్పండి, వీడియో చెప్పలేదు. ఒరే ముసలివాడా నీకు అవసరమారా, ఈ వీడియోలో అవసరమారా, పొలంలో పని చేసుకొని ఇంట్లో తొంగోక నీకు అవసరమా ఇలాంటి వీడియోలు అని చెప్పి పెట్టారు. అది ఒకవేళ ఏమన్నా మనసుకు గాయం కలిగించవచ్చు. తర్వాత నేను దాన్ని రిపీట్ చేసుకుంటే దాన్ని రిపీట్ చేసుకుంటే నాకు అట్లా అనిపించింది, నేను తప్పే చేశానేమో అని చెప్పి డిలీట్ చేశాను వెంటనే. ఎందుకంటే ఎంత పొద్దుట పెట్టాను, సాయంత్రం 4 o'clock తీసేసి అప్పటికే కేలలో వెళ్ళిపోయింది వీడియో. 100K 200K వెళ్ళిపోయింది వీడియో. ఆ రేంజ్లో కామెంట్స్ కేలలో వచ్చినాయి. బాధ వేసి తీసేసాం. మరి అది ఎలా అంటే చెప్పమంటారా? అది చెప్పండి, పర్లేదు. ఒరే మీరు ఇతర దేశాలకు వెళ్ళింది డబ్బులు తేయడానికా జబ్బులు తేయడానికా అని చెప్పా. ఇది ఒకటే లైనా? అది ఒకటే లైన్. అంటే అది ఎప్పుడు కరోనా టైంలో. కరోనా వచ్చింది కదా, కరోనా మన దేశంలో లేదు కదా, వెళ్ళిన వాళ్ళ ద్వారా అంటుకొని వాళ్ళకి తెలిసి కాదు కదా. దానివల్ల నాకు చాలా బాధేసింది. నేను కరోనా వచ్చిందన్న ఆత్రంలో ఆవేశంలో టక్కున చెప్పేశా. కానీ కరోనా వాళ్ళు తెస్తారా? జేబులు పెట్టుకొని వచ్చేది కాదుగా. వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువుకో డెవలప్ చేసుకోవడానికో వాళ్ళ జీవితాన్ని ఎదగదించుకోవడానికో వాళ్ళ అవసరాల నిమిత్తము భార్య బిడ్డలు పోషించుకోవడానికో వెళ్ళారు కదా. నేను ఈ వీడియో ఎందుకు చేశానా అని బాధేసి వెంటనే తీసేశాను. అందరికీ నన్ను క్షమించండి, ఇతర దేశాలు వెళ్ళిన ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలని చెప్పి నేను మళ్ళీ వెంటనే వీడియో చేసి ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వీడియో పెట్టా. కొంచెం బాగా బాధేసిన తర్వాత అయ్యో నేను ఇప్పుడు నాకు కూడా బాధేస్తే నేను అక్కడ బతుకు తిరుగు నా ఊరు లేకపోతే వేరే ఊరు నేను వెళ్ళనా? అక్కడికి వెళ్ళి నేను బతుకుతాను అనుకుంటా, కానీ నేను ఏదైనా తెచ్చి ఇక్కడ వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాను అనుకోను కదా. అలా అని ఆలోచన చేసుకోవాలి. అంత ఆలోచించే శక్తి కానీ ఆలోచన నాకు లేక టక్కున అనేసా. ఎందుకంటే మన దేశానికి కరోనా వచ్చింది అనే ఫీల్లో అనేసా. అదనమాట ఆ వీడియో. చాలా అసలు ఆ కామెంట్స్ ఆ డ్యూయట్స్ చూడలేకపోయాం. 500 డ్యూయట్లు అంటే అసలు ఒక పూటలో 500 డ్యూయట్లు అంటే మాటలేదు. డ్యూయట్స్ అంటే తెలుసు కదా మీకు, పక్కన చెప్పులతో అట్లా ఇట్లా వెళ్ళిన వాళ్ళు, బాధతో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నా భార్య బిడ్డలకి ఇబ్బంది ఉండి నేను వేరే దేశం వెళ్ళాను,
మళ్ళీ వాడికి ఏమనిపిస్తుంది అంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి పోయినా డబ్బులు తేయడానికి పోయినా అనే కోపాలతో చేసిన డ్యూట్స్ అనమాట. చాలా బాధేసింది. వాళ్ళకి క్షమాపణ అడిగి వీడియో డిలీట్ చేశా. ఓకే. అది నాకు కొంచెం బాధ కలిగించిన వీడియో. ఎవరినైనా ఇబ్బంది పెట్టానేమో అని ఒక సంకల్పం పడ్డ వీడియో అనమాట. అదొక్కటి. రైతు రాత స్టోరీ మీదేనా? నాది కాదండి, నాది కాదు. రైతుల గురించి ఏమైనా రాశారా మీరు? రాశాను. ఏం రాశారు? పేద రైతు పెళ్ళికి వెళ్తే అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ రాసాము, తీసాము. అంటే సాంగ్స్ కానీ లేదంటే ఏదైనా పోయిటరీ కానీ రైతు మీద సాంగ్ రాశాను, కవిత కానీ? సాంగ్ ఓన్గా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. ప్రేమలో పడ్డ మల్లమ్మ, ప్రేమ బిచ్చగాడైన మల్లయ్య అని ఒక సాంగ్. జస్ట్ నేను ఇంటికి గేదెల కాడ కూర్చున్నప్పుడు ఏదైనా గుర్తుకొస్తే లిరిక్స్ నేను రాసుకుంటా. కాదు, మీరు ఇప్పుడు వ్యవసాయం చేసి నష్టపోయాను, అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు కదా. అవునండి. అప్పుడు దాని గురించి, ఆ సిచ్యువేషన్ గురించి చాలామంది రైతులు అట్లాగే నష్టపోతూ ఉంటారు, ఏం చేయాలో తెలియదు, ఆత్మహత్యలు కూడా చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో దాని మీద ఎప్పుడైనా ఆలోచించి ఏమైనా రాయడం? అదే అండి, పేద రైతు పెళ్ళికి వెళ్తే అని రాశాను. నష్టపోయిన తర్వాత నేను గేదెల దగ్గర కూర్చొని, రైతు వ్యవసాయం చేస్తే అనుకున్నంత పంట రాదు, పంట రాకపోతే వాడు పడే బాధ, పైకి వెళ్ళి ఎప్పుడు ఎదగకుండా ఉంటే, పేదరికంలో ఉంటే, ఎక్కడికి వెళ్ళినా తనకు జరిగే ఆదరణ, అభిమానం పబ్లిక్లో ఎట్లా ఉంటుంది అనే దాని మీద చిన్న స్టోరీ తీసా. అవమానాలు బయట, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా ఎంత చీప్గా బిహేవ్ చేస్తారు రైతుని. పేదరికంలో ఉండటం వల్ల డబ్బు సంపాదించుకుంటూ పోయిన రైతుని వేరే ఉంటుంది, పేద రైతుగా ఉంటే వేరే ఉంటుంది. అసలు రైతుగా వెళ్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవగాహన కోసం చేశా. ఓకే. అది పర్వాలేదు. చాలామంది నాకు నువ్వు గేదెల కాడ ఉంటూ నేను మంచి స్టోరీ రాసామని సంబరపడ్డారు. చిన్నది కదండి, మన స్థాయికి అది ఎక్కడికి తీసుకెళ్ళలేము, అది వెళ్ళలే, జస్ట్ అలా కామెంట్. ఇప్పుడు మీరు ఈ బర్రెలని గేదెలు కాస్తూ తర్వాత వీడియోస్ చేసుకుంటారా? గేదెల నేనే వెళ్తానండి, గేదెలు కాస్తాను. గేదెలు కాసుకుంటూనే ఆ గేదెలకు రిలాక్స్ వేసే టైంలో వాటర్లో పడుకోబెట్టినప్పుడు ఎప్పుడో ఖాళీ దొరుకుతుంది కదా, ఆ టైంలో నాకున్న ఏదైనా అనుభవం ఉన్న మాటలు ఏదైనా గుర్తుకొస్తే వెంటనే రీల్ ఓపెన్ చేసి వీడియో 4 మాటలు చేసి దాన్ని మంచిగా మ్యూజిక్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసి పెడతా. ఓకే. అది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇవాళ పెడతా కదా, రేపు చూసుకుంటే కామెంట్స్ చూసుకుంటా, బాబాయ్ సూపర్ చేస్తున్నావు, మంచి మాటలు చెప్తున్నావు అన్నా అని అట్లా నాకు మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. నాకు బ్యాడ్ కామెంట్ అంటూ లేదండి, అదొక నా అదృష్టం. చాలా సంతోషం అనిపిస్తుంది ఒక బ్యాడ్. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి అందరూ కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే. అవునండి. ఏదైనా ప్రమోషన్ కానీ లేదంటే వీడియోస్ కూడా రీచ్ ఉంటే దానివల్ల కూడా రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పరంగా మీరు ట్రై చేయలేదా? చెప్పారు ఎవరైనా మీకు? అది మోజులో వచ్చేయండి డబ్బులు వచ్చేవా? వచ్చేవి. ఎంత ఒక వచ్చేవి? 1 year 10,000 మంత్కి ఏబో కానీ లోపల కానీ వచ్చేవి మంత్కి. చాలా సంతోషాన్ని ఇచ్చింది అది కొంతకాలం. మా పిల్లలు కూడా అబ్బా నువ్వు ఎన్ని రోజులు నువ్వు పిచ్చోడు అనుకున్నాం, నువ్వు మంచి తెలివిగల డాడీ అని మా బాబు అనేటోడు. పర్వాలేదు నీకు డబ్బులు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత రావట్లేదు, మరి ఏమైంది తెలియదు, ఆగిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో ఏం రావట్లేదా? ఇన్స్టాగ్రామ్ రావట్లేదండి, యూట్యూబ్లో కూడా రావట్లేదు. ఓకే. దానికంటే కొన్ని ఉంటాయి, మీరు వీడియో ఎలా చేయాలి ఏంటి, వాచ్ టైం ఉంటుంది, రెవెన్యూ స్టార్ట్ అవ్వడానికి అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. దానికి వాచ్ అవర్స్ కానీ వీడియోస్ గురించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని ఇట్లా ఉంటాయి కొన్ని. సో అవన్నీ తెలిస్తే మీకు అది కూడా మీకు ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ప్రమోషన్స్ ఉంటాయి, మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ప్రమోషన్స్ ఏదైనా అదే ఇప్పుడు జనాలకు కావాల్సినవి చెప్పండి యూజ్ చేసే థింగ్స్ కానీ అన్ని వాటి గురించి అదే అడుగుతున్నారు. కానీ నేను అంటే కొంచెం మాస్ కదా, నాకు చెప్పడం అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా కొంత ప్రాబ్లం అవ్వచ్చు. ఇప్పుడు పల్లెటూరులో దొరికేవి, ఇప్పుడు ఈవెన్ వ్యవసాయానికి ఉపయోగపడేవి, ఇటువంటివి కూడా ప్రమోట్ చేయొచ్చు మీరు. బాగుంటుంది. అలాంటివి నేను అడుగుతున్నారు ఫోన్ చేసి, మీరు ఏమైనా యాడ్ చెప్తారా అని. మళ్ళీ అవి కొంతమంది నెగిటివ్ వస్తాయేమో అని భయం వేసి నేను చెప్పట్లేదు. అలా మీకు అంటే ఇప్పుడు ఇదేనా గోలు? ఏమైనా ఉందా నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా చేయాలి, మంచిగా గోల్ ఏం లేదండి, ఫేవరెట్ హీరో కానీ యాక్టర్ కానీ ఎవరైనా ఉండి ఇలా అవ్వాలి అలాంటి గోల్ ఏం లేదు, అలాంటి గోల్ ఏం లేదు. ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన చిన్న అవకాశాలే ఈ ఫిలిము. సరదాగా ఎంటర్టైన్మెంట్ నాకు కూడా చేస్తే బాగుంది, అవకాశాలు కల్పించింది అంతే అండి. పిలిస్తే నాకు కూడా చేయాలనిపించింది. వాళ్ళు పర్టికులర్గా లేదండి, ఇష్టం లేదా? యాక్టింగ్ మీద ఇష్టం లేదా? యాక్టింగ్ చేయాలని ఉంది సినిమాల్లో, కానీ బర్రెలు కాసుకునే వాళ్ళని తీసుకొచ్చి యాక్టర్ చేస్తారండి ఎవరైనా. ఏముందండి, ఇప్పుడు టాలెంట్ ఉంటే ఎవరైనా ఇప్పుడు అవ్వచ్చు, అది మ్యాటర్ కాదు.
మీకు ఎవరైనా ఉన్నారు పర్సనల్గా ఇష్టమైన యాక్టర్ ఎవరైనా? ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మొత్తం. నందమూరి ఫ్యామిలీ అంటే ఇష్టం. ఓకే. బాలయ్య బాబు సినిమా వస్తే ఖచ్చితంగా చూస్తా. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే. మీ వీడియోస్ చూసి అంటే చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతూ మీరు చెప్పినట్టు మీరు ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మగారి గురించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, యూత్ కూడా చాలామంది ఫాలో అవుతుంటారు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ రీల్స్ చేయడం వేరు, పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ బర్రెలు కాసుకుంటూ వాళ్ళకి ఖాళీ దొరికిన టైంలో వీడియోస్ చేయడం అది వేరు. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు కూడా ఇంత టాలెంట్ పెట్టుకుని సో అక్కడ ఉన్నారు, చక్కగా కెమెరా ముందుకు వచ్చి చాలామందికి ఫియర్, కెమెరా ముందు మాట్లాడలేరు, వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉన్నా కానీ దాన్ని ప్రజెంట్ చేయలేరు. అవును, అంతవరకు ప్రజెంట్ చేస్తున్నారు, అంత రీచ్ వచ్చింది, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే డెఫినెట్గా మీరు టాలెంటెడ్ అని. సో యూత్ కూడా ఫాలో అవుతుంటారు, పల్లెటూరులో ఎలా జరుగుతుంటాయి, ఎలా మాట్లాడుకుంటారు, అవన్నీ కూడా మీరు చూపిస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు యూత్కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు, యూత్కి ఏం చెప్తారు? యూత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను ప్రేమించి, తల్లిదండ్రులు ఇష్టపడి, తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకోవాలి ఫస్ట్. పిల్లలు ఎవరైనా వాళ్ళ చదువులు ఎంత స్థాయికి చేరుతాయి అనేది కాదు, కానీ ఎంత పేరు సంపాదించినా తల్లిదండ్రులు, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, కన్న బిడ్డలు సక్రమైన వాళ్ళు కాకపోతే వాళ్ళు సంపాదించిన డబ్బు, పేరు, ఖ్యాతి బూడిదలు పోసిన పన్నీరే. ఇది నిజం. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం సంపాదించేదని కాకుండా కన్న బిడ్డలు మంచి పొజిషన్కి పోవాలి, అదే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కొంతమంది డబ్బు సంపాదించవచ్చు, కొంతమంది పిల్లల్ని సంపాదించవచ్చు, వాళ్ళని మంచి వృద్ధులను చేయాలని కోరుకుండొచ్చు. అలా వాళ్ళు ముందుకు వెళ్తే తల్లిదండ్రుల పేరు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత చదివి ఎక్కడికో పోయినాం అనేది కాకుండా ఉన్న దాంట్లోనే తల్లిదండ్రులను మెప్పించి, ఉదాహరణకి ఇప్పుడు నేను పెద్ద ఎక్కడికో వేరే రాష్ట్రం వేరే దేశం వెళ్ళేంత నాకు శక్తి లేదు, ఉన్న దాంట్లోనే ఒక 10 గేదెలు పెట్టుకొని హాయిగా నా భార్య బిడ్డలతో, నా కన్న తల్లిదండ్రులతో అంటే తల్లితో ప్రశాంతంగా బ్రతుకుతున్నా, అమ్మకు అన్నం పెట్టగలుగుతున్నా, బిడ్డల్ని సంతోషపెట్టగలుగుతున్నా, నేను హాయిగా బ్రతకగలుగుతున్నా. అంటే ఒక 10 గేదెలను పెట్టుకొనైనా మనం హాయిగా బ్రతికేయచ్చు, మన ఊరు మన కుటుంబం కలిసి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఒకడే కొడుకుంటే కొడుకు ఎక్కడో ఉంటాడు, తల్లి ఎక్కడో ఉంటుంది, రోజు సెల్లో చూసి ఆనందపడలేంగా చెప్తున్నా. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో వాళ్ళకున్న వచ్చిన అవకాశాలను బట్టి వెళ్తే ఓకే, కాదంటలేము. కానీ అవకాశం ఉండి కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి అనేది మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్ అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అన్నం లేకుండా ఇబ్బంది పడుతున్నారు, అదొక్కటి మాత్రం మనం సహించొద్దు. ఎవరైనా బిడ్డలు కన్న తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా కొడుకు కోళ్ళు సంపాదన అనుకోరు, బుక్కడు అన్నం పెడితే బాగా అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను ఎంత సంపాదించినా వృద్ధాశ్రమంలో పెట్టకుండా మన చేతుల్లో పెంచుకోవాలి తల్లిదండ్రులను. మనం చిన్నప్పుడు ఎట్లా సాధించరు అంతకంటే సగం భాగం పెట్టేనే సాధాలి, అప్పుడే ఆ తల్లిదండ్రులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. కొడుకులు పెరిగినా కొద్దీ తల్లిదండ్రులకు జబ్బులు పెరుగుతున్నాయి. ఈరోజు కొడుకులు ఎదుగుతున్నా కొద్దీ తల్లిదండ్రులకు జబ్బులు పెరుగుతున్నాయి, బీపీ పెరగడం, షుగర్ రావడం, లాస్ట్కి హార్ట్ అటాక్ రావడం. ఎందుకనంటే వాళ్ళు పెట్టే ఇబ్బందులు అట్లా ఉంటున్నాయి. అలా కాకుండా తల్లిదండ్రులకు అనుకూలంగా వాళ్ళకి జీవనోపాధి ఎట్లా ఉంటుంది, వాళ్ళు బుక్కడి మెతుకులే కోరుకుంటారండి, బుక్కడి బువ్వ, ఒకవేళ ఆరోగ్యం పడితే 4 టాబ్లెట్లు వాళ్ళకి అందియగలిగితే చాలా సంతోషపడతారు. అమ్మ ఎట్లుందమ్మా అంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందంటే 1 కోటి రూపాయలు తీసుకొచ్చి కట్ట చేతులు పెట్టినట్టు ఉంటుంది. అమ్మ ఎట్లుందమ్మా అంటే ఆ పలకరింపు లేని తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ, కొడుకు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి కొంతైనా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు. సో అండ్ ఇంకా మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి. సో మీరు మళ్ళీ వ్యవసాయం చేయాలి, వ్యవసాయంలో కూడా మంచిగా మీకు లాభాలు రావాలి. ఎందుకంటే రైతు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చాలామందికి తెలుస్తూ వస్తుంది, అవగాహన ఇప్పుడు కూడా చాలామంది కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ వీడియోస్ ద్వారా కూడా ఆల్మోస్ట్ అది కొంచెం ఎంతో కొంత అర్థమవుతుంది. సో మీ వీడియోస్కి ఇంకా రీచ్ పెరగాలి, మీరు ఇంకా మంచి మూవీస్ కూడా ఛాన్సెస్ రావాలి, మీ లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.